1891లో జన్మించారు. ఆ వ్యక్తి ఎన్నో మార్పులు, ఇంకెన్నెన్నో ఆశయాలతో తన జీవితాన్ని మనకు అంకితం చేశారు. అలాంటి గొప్ప మనిషి కథ మన అందరి కోసం. నమస్కారం మాస్టారు. పిల్లలు, ఈ ప్రశ్నకి మీరు ఎవరు సమాధానం ఇస్తారు? నేను చెప్తాను మాస్టారు. భీమ్రావ్, ఆగిపో. నువ్వు ఆ బెల్లాన్ని తాకితే దాని వెనకాల ఉన్న మా భోజనం మైలైపోతుంది. నువ్వు కూర్చో. నువ్వు వెళ్ళి రాయి భీమరావు. జీవితంలో నువ్వు చాలా గొప్పవాడి అవుతావు భీమరావు. నీ వల్ల మా భోజనం మైలైపోయింది. ఇది కూడా నువ్వు పెట్టిను. చాలా దాహంగా ఉంది. తాగడానికి మంచినీళ్ళు ఇస్తారా? నీలాంటి వాళ్ళకి అదిగో ఆ మురికి నీళ్ళే, వెళ్ళి తాగు. మనుషులు మనుషుల్లా చూడండి, పశువుల్లా కాదు. నువ్వు ఎవరికీ తల వంచకూడదు. నీ చదువు నీ మార్గం కావాలి. విజ్ఞానమే నీ ధనం కావాలి. నీ వాళ్ళ కోసం నువ్వు ఒక దీపంలా నిలవాలి. నీ కృషి, పట్టుదల, దీక్ష మన భారతానికి రాజ్యాంగం కావాలి. ఇప్పటి నుంచి నీ ఇంటి పేరు నా ఇంటి పేరు అవ్వాలి. అందరూ నిన్ను అంబేద్కర్ అని పిలవాలి. సరేనా భీమరావు?